అందరికీ నమస్కారం. గత సార్వత్రిక ఎన్నికలు జరిగి ఈ నెల 4వ తేదీ కౌంటింగ్ జరిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి పూర్తి మెజారిటీ ఇచ్చి ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎన్నో ప్రజలకి హామీలు ఇచ్చారు. ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు పని చేసుకునే అధికారం, స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం ప్రకారం, ఆ అధికారం ప్రకారం ఎవరైనా తనకు నచ్చిన పార్టీలో చేరడం కానీ, ఆ పార్టీకి పని చేయడం కానీ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో అయితే, కొన్ని చుట్టుపక్కల అయితే. నెల్లూరు జిల్లా అనేది చాలా శాంతియుతమైన జిల్లా. ఎప్పుడు ఇక్కడ గొడవలకు కానీ, ఏదో కొన్ని విలేజెస్లో ఇంతకు ముందు ఉండేది ఫ్యాక్షన్ ఉండేది, ఆ విలేజెస్లో కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఈవెన్ కావలి చుట్టుపక్కల ఉండే మత్స్యకార గ్రామాల్లో కూడా ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయి వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అక్కడ కూడా దొర వేసి ఒకే పార్టీకి చేయాలా అనే నియంతృత్వం ఉండేది. ఈరోజు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. అక్కడ కూడా ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకొని, ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ గొడవలు లేవు, ఇది లేదు. ఒకరిని హింసించాలా, ఒకరిని హరాస్ చేయాలనే ఆలోచనలు అయితే లేవు. ఇక్కడ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ తేదీ నుంచి కొంతమంది మీద, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఫోన్లు చేసి తిట్టించడాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నాయకుల్ని ఎదిరించి ఇంకో నాయకుల్ని తిట్టించడం జరుగుతూ ఉంది. కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ వీటి వల్ల ప్రజలకు వచ్చే మేలేం లేదు. ప్రజలు వీటిని చూసి మిమ్మల్ని మెచ్చరు. ప్రజలు వీటిని అన్నిటికీ దూరంగా ఉండాలని ఆలోచిస్తారు. ఇలాంటి సంఘటనలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళని వ్యతిరేకిస్తారు. కాబట్టి మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో ముందుండండి. ఆ హామీలని నెరవేర్చండి. ఆ హామీలు నెరవేర్చే విధానంలో మేము కూడా మా వంతు సహకరిస్తాం. మీరు మంచి చేస్తే హరిబాబు చెప్పినట్టు సంతోషిస్తాం. మంచి చేసినప్పుడు మేము పొగుడతాం కూడా. కానీ ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అవతల పార్టీ యువతల మనకి వ్యతిరేకం చేసిన పార్టీని ఇబ్బంది పెట్టడం, ఆ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. నెల్లూరు జిల్లాలో అలాంటి సాంప్రదాయం ఇప్పటి వరకు లేదు. మన పక్కనే నెల్లూరు సిటీ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ పక్కన కోవూరు ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ఏదో చెదురుమదుగు సంఘటనలు 1-2 తప్పితే ఇంకేమి జరగడం. కాబట్టి నేను ఇక్కడ మీరు గెలిచి 3వసారి గెలిచారు, చాలా సంతోషం. మంచి మెజార్టీతో గెలిచారు. ఎంజాయ్ చేయండి పార్టీని, ఆ పదవిని ఎంజాయ్ చేయండి. ఆ పదవి ద్వారా మీకు వచ్చిన పలుకుబడితో ప్రజలకి మేలు చేయండి. ఆ ప్రజలకు మేలు చేసే క్రమంలో మా వంతు సహకారం ఉంటే కూడా, ఏదైనా అవసరం అయితే మేము కూడా ఆ సహకారం అందిస్తాం. ప్రతిపక్షంగా కనీసం ఆ ప్రతిపక్షంగా మా బాధ్యతలు మేము నిర్వర్తించే దానిలో మాత్రం మేము వెనక్కి తగ్గే పనే లేదు. మా కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ జరిగే దాడులను కానీ, ఈ కేసులను కానీ అన్నిటినీ ఎదుర్కొని వాళ్ళకి రక్షణ కల్పించే దానిలో ముందుంటామని ఈ మీడియా ముఖంగా సవినయంగా తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలకి, నాయకులకి కూడా నిన్న ఇక్కడే అందరూ నాయకులు, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా మాతో ఉండే కార్యకర్తలకి కానీ, నాయకులకు కానీ మేము కూడా అండగా నిలిచి వాళ్ళని కాపాడుకుంటామని తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.